లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి ఈ కోర్ట్ కేసు 1 year మొత్తం నేను కోర్ట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. టిల్ దిస్ 21st ప్రతి మంత్ ఒక డేట్, ప్రతి మంత్ వెళ్ళాలి కోర్టులో, అక్కడ నిలబడాలి, రావాలి. అది నేను కాదు, మా వైఫ్ నిలబడుతుండే జడ్జి ముంగల్. ఓకే, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోకుండా దేవునిలో ప్రార్థనలు ఉంటూ నిరంతరం దేవుని పైన ఆధారపడి నిలబడ్డప్పుడు మానవ్ గాడ్ ప్రార్థనల ద్వారా, మీ అందరి ప్రార్థనల ద్వారా దేవుడు నాకు సమాధానపరిచి ఈ 21st రోజు నేను కంప్లీట్గా ఆ అమౌంట్ ఏదైతే కట్టాలో అది కట్టగలిగాను. ఈ 1 year మధ్యలో ఎన్నోసార్లు దేవుడు నన్ను కోర్టుకి వెళ్ళినప్పుడు నా పైన ఎవరైతే కేసు వేశారో అతను రాకుండా చూశాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి నేను బలపరచబడ్డాను. ఆ విషయాన్ని బట్టి నేను మొన్నటి రోజున ఆ కంప్లీట్గా కేసు అమౌంట్ మొత్తము కట్టడం జరిగింది. ఆ కోర్టులో కేసు కొట్టేయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా హోమ్ లోన్ ఉన్న తర్వాత ఎవరితోనైతే నేను ఒక అండర్స్టాండింగ్లో లోన్ తీసుకున్నాను, షేరింగ్లో తీసుకున్న లోన్, అతను ఈఎంఐస్ కట్టలేదు. ఈఎంఐస్ కట్టకపోతే అది ఎన్పిఏలోకి వెళ్ళిపోయింది, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చేసి మేము ఇంకా మీ ప్రాపర్టీ టేక్ ఓవర్ చేసుకుంటాము, మేము తీసేసుకుంటాము అన్న సమయంలో ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు నాకు సమాధాన పరిచింది ఏంటంటే, ఒకరోజు వచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చెళ్ళారు, నెక్స్ట్ ఫ్రైడే వచ్చి మేము ఆక్యుపై చేసుకుంటాం మీ ప్రాపర్టీ అని చెప్పేసి. ఆ నెక్స్ట్ ఫ్రైడే వాళ్ళు రాకుండా చేసిండు దేవుడు. పుట్టి వాళ్ళు ఫోన్లోనే మాత్రం మేము 2:30కి వస్తాము, 3:30కి వస్తామని ఫోన్స్ చేశారు, కానీ వాళ్ళు రాకుండా చేశారు. అంతేకాకుండా అక్కడ డబ్బులు ఏవైతే కట్టాలో ఆ సమయం వరకు డబ్బులు లేకపోతే కూడా నాకు కోర్టులో కట్టాల్సిన డబ్బులు ఉంటే అవి అక్కడ కట్టిన తర్వాత కూడా ఈ కోర్టులో కట్టాల్సిన అమౌంట్ కూడా సమకూర్చాడు దేవుడు. అదే రీతిగా ఈ బ్యాంక్ కట్టాల్సిన అమౌంట్ కూడా సమకూర్చాడు. అన్ని విధాలుగా ఎక్కడ కూడా కృంగిపోకుండా, సిగ్గుపడకుండా చేసినటువంటి దేవుడు. 3 EMIs వి పేడ్ ఇన్ నెక్స్ట్ 10 days. 3 EMIలు కట్టాము. బ్యాంక్ వాళ్ళు కనీసం తొంగి కూడా చూడకుండా వేశాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.